శ్రీరామ్ పెద్దపురపల్లి గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు, మహిళలకు, యువతకు, రైతులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరో ప్రత్యేకత ఉంది. ఈ దినము భారతదేశ గడ్డ మీద ఒక చారిత్రాత్మకమైన దినమని మనం చెప్పుకోవాలి. సుమారు 500 సంవత్సరాల నిరీక్షణ, కోట్ల మంది ఆశలు, కోట్లాది మంది ఆశయాలు, కోట్లాది మంది పోరాటాలు, ప్రాణ త్యాగాలు ఫలించి ఆ దేవదేవుడు, ఆ యుగ పురుషుడికి ఈరోజు 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో ఆలయం నిర్మించి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన రోజు కాబట్టి అందరికీ ఆ దేవదేవుడు శ్రీరాముడి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో భారతదేశము అన్ని రకాలుగా అభివృద్ధి చెంది రామరాజ్యం దిశగా పయనించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాంటి రాష్ట్రాల్లో జరుగుతున్న రాక్షస పరిపాలనకు అంతం పలికి రామరాజ్యం రావాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. ఈ దేశానికి మంచి జరగాలి, మన రాష్ట్రానికి మంచి జరగాలి, మరీ ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గానికి మంచి జరగాలి, మన పెద్దపురపల్లికి మంచి జరగాలి. పెద్దపురపల్లికి ఎప్పుడు నేను వచ్చినా మీ సొంత బిడ్డలాగా, మీ కుటుంబ సభ్యుల్లాగా నన్ను ఆదరిస్తున్నందుకు ఎప్పటికీ మీరు చూపించే ప్రేమాభిమానాలు నా గుండెల్లో పెట్టుకుంటానని చెప్పి ఈ సందర్భంలో బహుశా అందువల్లనేమో నేను పెద్దపురపల్లికి పండగకి వస్తానన్నా, గుడికి వస్తానన్నా, సన్నిహితులు ఇంటికి వస్తానన్నా, బంధువులు ఇంటికి వస్తానన్నా చాలా మందికి పాపం నిద్ర పట్టలేని పరిస్థితి. పుంగనూరు నియోజకవర్గం అంటేనే ప్రశాంతతకు మారు పేరు. ప్రభుత్వాలు మారచ్చు, నాయకులు మారచ్చు, ఎమ్మెల్యేలు మారచ్చు, కానీ మనం గత దశాబ్దాల కాలం నుండి పుంగనూరు చరిత్ర చూసినట్టయితే ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ నాయకుడు ఎమ్మెల్యే అయినా ఇక్కడ అభివృద్ధి ఎంత జరిగిందనే విషయం పక్కన పెడితే గ్రామాలు, నియోజకవర్గము, పట్టణము, అన్ని మండలాలు ఎంతో ప్రశాంతంగా అన్నదమ్ముల్లాగా కలిసి ఉండే పరిస్థితి ఉండేది. కానీ 15 సంవత్సరాల క్రితము పక్క నియోజకవర్గాల నుండి ఒక కాలకేయుడి పుంగనూరు నియోజకవర్గంలో, ఈ నియోజకవర్గంలో అన్ని రకాలుగా అరాచకాలు సృష్టిస్తూ గ్రామ గ్రామానికి 1-2 ఆంబోతుల్ని తయారు చేసి ప్రజల్ని, రైతుల్ని, మహిళల్ని భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమం చేస్తున్నారు. ప్రజల మానవ ప్రాణాలకి రక్షణ లేకుండా చేస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని పొరంబోకు పోలీసులని కొంతమందిని అడ్డం పెట్టుకొని నేను ఒక్కటే చెప్తున్నాను, మీ గత 15 సంవత్సరాల అరాచకాలకి, రౌడీజానికి, దౌర్జన్యాలకి మరో 2 నెలల్లో అంతం చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. మీకు మీ దౌర్జన్యాలని నియోజకవర్గం నుండి కాదు, చిత్తూరు జిల్లా నుండి తరిమి కొట్టే రోజులు కూడా ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ అరాచకాలకి, ఈ దౌర్జన్యాలకి మరో 2-3 నెలలు మాత్రమే సమయం ఉంది. వీళ్ళు చేసిన అరాచకాలకి, దౌర్జన్యాలకి, రౌడీజానికి అన్నింటికీ కూడా
ప్రతి దానికి మనం సమాధానం చెప్తాము. మీరందరూ ధైర్యంగా ఉండండి. ఈరోజు ప్రశాంతమైన పల్లెల్లో పండగలు చేసుకునే పరిస్థితి కూడా లేదు అంటే పొంగనూరు నియోజకవర్గం భారతదేశంలో ఉందా లేదా పాకిస్తాన్ లో ఉందా అనే విషయాన్ని కూడా ఈ రోజు పొంగనూరు నియోజకవర్గ ప్రజలు గమనించాలి. ఈ రౌడీజాన్ని, ఈ దౌర్జన్యాలని అంతమందించడానికి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలి. ఈ 2-3 నెలల తర్వాత పొంగనూరు నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అగ్రగామిగా తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఈ నియోజకవర్గంలో యువత వలసలను అరికట్టి పూర్తిగా ఇక్కడే ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. దీనికి మనం అందరం కూడా కలిసి కట్టుగా ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. ఖచ్చితంగా నియోజకవర్గం మార్పు వస్తుంది, నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, రైతులకు మంచి జరుగుతుంది, యువతకు మంచి జరుగుతుంది, మహిళలకు మంచి జరుగుతుంది. పొంగనూరు నియోజకవర్గ ప్రజలు సహకరించి ఆ భగవంతుడు ఆశీర్వదిస్తే వచ్చే సంక్రాంతి పొంగనూరు నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడ మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. పోలీసులు, పరంబోకులు బెదిరించే బెదిరింపులకి ఏ ఒక్కరూ భయపడద్దు. నేను మీకు ఎప్పుడు అండగా ఉంటానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ మరొక్కసారి ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ గ్రామానికి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్.